ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళంలోని పలు కాలనీల్లో, మన్యం జిల్లా కురుపాంలో వ్యాధి వ్యాపిస్తోంది. ఇలీస్పురం బీసీ హాస్టల్కు చెందిన 3 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 158 కేసులు నమోదు కావటం ఉమ్మడి జిల్లా వాసులను కలవరపరుస్తోంది. శ్రీకాకుళం నగరంలో డయేరియా విజృంభణ కొనసాగుతుంది. మరికొన్ని కాలనీల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇల్లీసుపురం బీసీ హాస్టల్లో 3 విద్యార్థులు డయేరియా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 158 కేసులు నమోదవగా 47 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేసులు అదుపులోకి వచ్చాయని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నగరంలో కొత్తగా బలగా డీసీజీబీ కాలనీలోనూ డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇలీసుపురం వెలివిధిలోని బీసీ హాస్టల్లో బుధవారం సాయంత్రం 3 విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 2 డిశ్చార్జ్ చేయగా జి రాజేష్ అనే విద్యార్థి మాత్రం ఇప్పటికీ రిమ్స్లోనే ఉన్నాడు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సబ్లం యాగి అనే విద్యార్థిని కూడా డయేరియా బారిన పడి రిమ్స్లో చికిత్స పొందుతోంది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మరోసారి డయేరియా కలకలం రేగింది. పలువురు విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగించింది. 6వ తరగతి విద్యార్థినులు మండంగి హేమలత, కోలక అనసూయ, కొండగోర్రె అనుశ్రీ, ఆరిక ప్రణవి, జుహితాదేవి అస్వస్థ గురయ్యారు. కొందరికి డయేరియా లక్షణాలు ఉండడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.